హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. బుకింగ్స్ జరుగుతున్నాయి. అండ్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను గాయస్. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అక్క మీరు కనిపించండి, కనీసం షార్ట్స్లో అయినా కనిపించండి అక్క అని అడుగుతున్నారు. నిన్ను మొన్న షార్ట్ వీడియోస్ నావి ఒక 2 పెట్టాను. జస్ట్ ఫనీగా చేసుకున్న అవి అలా పెట్టాను. అలా మీకు నా వీడియోస్ షార్ట్లో పెట్టడం ఇష్టమా? కంటిన్యూ చేయొచ్చా? లేదు వద్దక్క అంటే స్టాప్ చేస్తాను. నా కమెంట్లో పెట్టండి మా, ఓకేనా? మీకు నచ్చే పనే చేస్తాను, సరేనా? సరే, ఇక్కడ ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి చూద్దామా? ఒక్క నిమిషం. చూసే ముందు ఆల్రెడీ వీడియోస్ చేసిన దానికి పర్సనల్ రీడింగ్స్కి సమ్ పీపుల్ ఫీడ్బ్యాక్స్ పంపించారు. పార్ట్ 1 పార్ట్ 2 అని, కానీ దీనికి మాత్రం చాలా స్పందన వచ్చింది అక్క. నువ్వు ఇలాగే ఇంట్రెస్ట్గా అన్నీ తీసి టారో రీడర్లో ఒక టాప్ లెవెల్లో నిలబడాలని ఈ సంవత్సరంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. అది కాదు కానక్క, నువ్వు చాలా మంచిదాను అక్క. ఏ తప్పు చేసినా సరే మనసుకు తీసుకుంటే ఎవరిని నువ్వు చీప్గా చూడు. తల్లి కంటే ఎక్కువ ఆదరిస్తావు అక్క. తల్లి అన్న ఒకసారి ఒకసారి తిట్టి కొట్టిద్ది. నన్ను అలా కాదక్క. అందరూ తప్పులు చేస్తారని చెప్పేసి తప్పులు చేస్తారు, మంచి చేస్తారు, వాళ్ళ కర్మ ఫలం ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పేసి నువ్వు మనసుకు దగ్గరగా తీసుకొని అందరినీ యాక్సెప్ట్ చేస్తావు కదక్క. నీకు చాలా మంచి మనసు. అంత మంచి మనసు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? కానీ నేను ఎక్కువగా ఎందుకంటే పొగడనక్క, ఎక్కువ ఎప్పుడు మనం పొగడకూడదు, జిట్టు తగ్గుతుందని చెప్పేసి. అందుకని నేను పొగడనక్క. నువ్వంటే నాకు ప్రాణం అక్క. నిజంగా అమ్మాయి చావు అంచులాకపోయి వెనక్కి వచ్చిందన్న చూసావా? అట్లాగా ఎంతమందిలో వెళ్ళి నీ దగ్గరికి చేరారక్క. నీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే మేము దేవుడు నమ్ముతాం కాబట్టి దేవుడు మాకు నిన్నప్పుడు చెప్పాడు మమ్మల్ని చూసుకోమని. నువ్వు నిజంగా మా ప్రాణాన్ని నిలబెడుతున్నావు అక్క. నీకు వేలన్న మా కన్నీళ్లతో నీ పాదాలు కడిగినా కూడా నీ రుణం తీర్చుకోలేవక్క. మేము ఇట్లాగే నువ్వు నీ పిల్లల పాపలతో అందరితో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. రీడింగ్లు చూడటం వల్ల, నీకు రీడింగ్లు తీసుకోవడం వల్ల చాలా నేర్చుకున్నాం అక్క. ఎక్కడో ఏదో ప్రపంచంలో బతికే వాళ్ళని, ఇది కాదమ్మా ప్రపంచం ఇదని నువ్వు చూపించావు. వాళ్ళు నిన్న రీడింగ్లో చెప్పావు కదక్క, వాళ్ళకి పద్దాక ఫోన్ తీసుకోవటం, మమ్మల్ని చూడమండలేరు, అది ఇది. అది నిజంగా నువ్వు చెప్పిందే జరిగిందక్క. పద్దాక వాడికి 1-4 సార్లు 10 సార్లు ఫోన్లు చేయటం, వాడి ఇంటికి పట్టడం, ఎన్ని చేసాం. ఫస్ట్లో నెత్తికెక్కించి కూర్చున్నావు. ఎప్పుడైతే నీకు రీడింగ్ తీసుకొని నీ రీడింగ్ చూడటం, నువ్వు చెప్పిన మాటలు మేము వింటాం చూసి వాళ్ళకి ఫోన్ చేయడం కాదు కదా, అన్నీ మానిపడేసాం కదక్క. నువ్వు ఏదైనా చెప్పావు అదే జరుగుతుందక్క. అసలు ఫోన్ అనేది చేయటం మానేసాం. కానక్క, నువ్వు నీ రీడింగ్ వల్ల నువ్వు ఏదైతే చెప్తావు అది అక్షరం పళ్ళు బాబులు జరిగిద్దక్క. నీ నోట్లో నుంచి మాకు పాజిటివ్గా రావాలని కోరుకోవాలి కనుక నెగిటివ్ వస్తుంది అనిపించకూడదు ఎవరైనా సరే. అది చాలా ప్రమాదం. నీ నోట్లో నుంచి వచ్చిందంటే దేవుడు పలికిచ్చినట్లే అని నా అభిప్రాయం అక్క. అందరూ అంతే అనుకుంటారు. ఇది మాత్రం రీడింగ్ ఏం చెప్తే కరెక్టేనక్క. మేడం, ఈరోజు మీ రీడింగు విన్నాక 2.5 సంవత్సరం నుంచి గుండెల్లో పగిలిపోతున్న బాధ. ఫోన్ చేసి ఇంటికి వచ్చి మాట్లాడింది. అడిగా, నన్ను ఇంత శోభ పెట్టి బతికొండగానే నా గుండెకి ఆయన కోసి తీసి వెళ్ళిపోయావు. ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నేను? గుండెల్లో మంట మొత్తం కన్నీళ్ళ రూపంలో వచ్చి నాకు చేసిన ద్రోహం అంతా అడిగాను మేడం. ఈ రీడింగ్ విన్న తర్వాత ఫోన్ చేసింది, వచ్చింది. నాకెందుకు ఇట్లా ద్రోహం చేసిపోయావని అడిగాను.
వాణి సిస్టర్ గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నిన్న మీరు క్యాండిల్ వ్యాక్స్ లో చేస్తున్నప్పుడు మీ పర్సన్ మీకోసం గిఫ్ట్ పట్టుకొస్తారు, నాకు ఎక్కువ ఫ్లవర్సే కనపడుతున్నాయని చెప్పారు కదా. సేమ్ అలాగే నా పర్సన్ చాలా రోజుల తర్వాత చాలా నా మీద ఎమోషనల్ ఫీల్ తో ఆ ఫ్లవర్స్ పట్టుకుని నా కోసం వచ్చారండి. ఈ రోజు నాకు ఇష్టమైన మల్లెపూలు పట్టుకుని వచ్చాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ మా. థ్యాంక్ యూ సిస్టర్ గారు, వాణి సిస్టర్ గారు. మీరు చెప్పే ప్రతిదీ నేను తీసుకుంటున్నాను, సేమ్ అలానే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. హలో, హాయ్ వాణి అక్క, బాగున్నారా? నేను బాగున్నాను. మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. గ్రాటిట్యూడ్. ఒక మనిషి లైఫ్తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా గుడ్ గైడెన్స్ లేకపోతే, అది గుడ్ గైడెన్స్ అనే ధైర్యం లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కష్టం. అది కొంతమంది ఏంటంటే ఎవరికి వారు తెచ్చుకుంటారు. అది గాడ్ గిఫ్ట్ వల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే మన టైం బ్యాడ్ అయితే అది పక్కోళ్ళ ద్వారాగా గైడెన్స్ పొందాల్సి ఉంటుంది. అది సమయంలో ఆ దేవుడే హెల్ప్ చేస్తారు. ఆ శివయ్య మీ రూపంలో నాకు ఇలా హెల్ప్ చేశారు. సో దానికి ఆ శివయ్యకి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీరేంటంటే అందరికీ ఒక ఇన్స్పైర్గా, ఒక సోల్జర్ లాగా ఏంటంటే అందరికీ మంచి కోరుకుంటూ చాలా హెల్ప్ఫుల్గా, హోప్ఫుల్గా మాట్లాడుతుంటారు. మీ వే ఆఫ్ టాకింగ్, మీరు వేసే కౌంటర్లు, మీ జోక్స్ అన్నీ చాలా బాగుంటాయి వినడానికి. మీ మాటలు, మీ వాయిస్ అన్నీ ఎక్సలెంట్. దానికి నేను చాలా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకోవచ్చని భావిస్తున్నాను. సో మెనీ థ్యాంక్స్. మీరు నాకు ఒకానొక సందర్భంలో యూట్యూబ్లో చూస్తే మీ టారో చూశాను. నేను లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ అదొక శివయ్య నాకు అదొక ఇచ్చే ఒక అవకాశం, ఆపర్చునిటీ లాగా తీసుకున్నాను. నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి పాజిటివ్ థాట్స్కి, పాజిటివ్ యాటిట్యూడ్ని కలెక్ట్ చేసుకుంటున్నాను. డే బై డే ఇంక్రీజ్ అవ్వడమే కానీ డిక్రీజ్ అయ్యేది లేదు. నేను వెళ్ళే దారిలో ముందుకు వెళ్ళిపోవడమే కానీ వెనక్కి తిరిగి చూడాలని నేను అనుకోవడం లేదు. ప్రాబ్లమ్స్ ఏదేమైనా ఎలాగైనా ఉండొచ్చు, కానీ దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోతే ఏ మనిషి ఫేస్ చేయలేరు. ఆ ధైర్యాన్ని మీ ద్వారాగా ఆ శివయ్య నాకు ఇచ్చినందుకు సో మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు హ్యాపీగా, సంతోషంగా ఉండండి. మీకు ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా సదా ఆ శివుడిని, ఆ శివయ్యని కోరుకుంటున్నాను. ఓకే అక్క, బాయ్. ఇలా చాలామంది వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. మనము ఒకరి సంతోషంలో పాలు పంచుకోకపోయినా ఒకరి బాధలో పాలు పంచుకుంటే అసలు ఆ ఫీలింగే వేరమ్మా, ఆ ఫీలింగే వేరు. మనం బతుకుతున్న ఈ జీవితానికి సార్థకత అంటూ ఉండాలి కదా. ఎంతసేపు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళు ఇట్ట అన్నారు, వాళ్ళు అట్ట అన్నారు, అది మనం మనసుకు తీసుకుని. ఇప్పుడే వీడియో స్టార్ట్ చేయబోయే ముందే ఎవరో మెసేజ్ చేస్తున్నారు, అక్క చాలా మెంటల్గా టార్చర్ పెడుతున్నారు, చాలా బాధేస్తుంది, చాలా పెట్టారు. తన సిచ్యువేషన్ అక్కడ ఉంటున్నారు కాబట్టి తనకు తెలుసు. కానీ నేను ఒకటే చెప్పాను, మనకి విలువ ఇచ్చి, మనకి రెస్పెక్ట్ ఇచ్చి, మన వాల్యూ తెలుసుకున్న వాళ్ళు, మనం నిజంగా ప్రేమించే వాళ్ళు ఒక మాట అంటే మనం బాధపడాలి. ఎవరెవరో ఏమేమో అంటే ఎందుకు మాది మనం మనసుకు తీసుకుంటే కదా మనకు పెయిన్ అనిపిస్తుంది, మనం చెవుకి పడితే కదా పెయిన్ అనిపిస్తుంది. చెవులో శుభ్రంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకో, ఏదైనా దేవుడు సాంగ్స్ పెట్టుకో, చక్కగా నీ పని చేసుకుంటూ ఉండు. ఆయన ఎంతసేపు మాట్లాడుకుంటూ ఉంటాడు. వదిలేయమ్మా, పట్టించుకోవద్దు. వింటే పెయిన్ ఉంటుంది, వద్దు వినమాకు, ఎందుకు నీ ఎనర్జీస్ని డ్రైన్ చేసుకుంటావు అని చెప్పాను.
ఎందుకంటే నెగిటివిటీని ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిదండి, ఎంత దూరంగా పారిపోతే అంత మంచిది. మీ పర్సన్స్ మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఎస్కేప్ అవుతారు చూడండి, అలా నెగిటివిటీ ఉన్న దగ్గర నుంచి మీరు ఎస్కేప్ అవ్వండి, అది మీకు చాలా ఉత్తమం. ఎందుకు నాన్ సెన్స్ అవన్నీ పనికొచ్చేవి కాదు, తిండి పెట్టేవి కాదు, జీవితానికి ఉపయోగపడేవి కాదు. ఏడ్చుకుంటూ వాళ్ళు అన్నదే తలుచుకొని గుచ్చి ఇట్లా అన్నారు వాళ్ళు నోడు దూల కొద్దీ వాళ్ళు అన్నారు. మీ విలువ తెలుసుకోకుండా ఒక ఇమ్మెచ్యూర్గా అన్నారు. మీ మెచ్యూరిటీ ఎక్కడుంది? అది మీలో రావాలి. ఎంతసేపు మనం ఒకరిని బ్లేమ్ చేయడం కాదు, ఆలోచించండి. బ్లేమ్ చేయొద్దు, వాళ్ళు అంతే, వాళ్ళు మారరు. వాళ్ళు మార్చడానికి కూడా ప్రయత్నించి అలసిపోయినారు, ఇంకేం మారుస్తారు వాళ్ళని? ఇక్కడ ఏం చేయాలి? మీరు మారాలి. అక్కడంతా ముళ్ళులు ఉన్నాయి, రోడ్డు మీద అంతా ముళ్ళులు ఉన్నాయి. ఏం చేస్తారు? మీరు చెప్పులు వేసుకొని నడిస్తే దాన్ని దాటిపోగలరు, అంతేగాని చెప్పులు లేకుండా నేను ఇంతే నడుస్తానంటే ఎవడు గుచ్చుకుంటాయి? అది అశుద్ధము, ప్రాబ్లము, నెగిటివిటీ అనుకున్నప్పుడు మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి. తెచ్చి ముఖానికి మూతికి పూసుకోకూడదు. ప్రాబ్లం ఎవరికి ఉంటుంది అని వాళ్ళు పోతారు. మీరు మనసుకు గుచ్చించుకొని దాన్ని నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. కొంత మనం కూడా మారాలి, మీరు కూడా మారాలి. నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఎంతసేపు అవతలని మనం అండము, అవతలని మనము బ్లేమ్ చేస్తుంటే మనకి సంతోషంగా ఉండొచ్చు, కానీ మనం ఎంతవరకు మారుతున్నాం, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం? నేను ఇట్లనే ఉంటాను, అవతలుడు మారాలంటే అది అవ్వదు. అన్ని సందర్భాల్లో అది అవ్వదు. ఒక్కోసారి అవతల మూర్ఖులైనప్పుడు, ఎంతకీ అర్థం చేసుకోలేనప్పుడు అప్పుడు ఎవరు మారాలి? మనమే మారాలి. మారకపోతే ఏమవుతుంది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఒక బ్రాండెడ్ బట్టల షాప్కి వెళ్ళి నాకు కూరగాయలు కావాలని అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి? సో కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. మారడానికి ట్రై చేయండి. అవతలలు ఎంతకి మారినప్పుడు మనమే మారిపోవాలి. మన సంతోషం కోసం, వాళ్ళ కోసం కాదు, మనలో పాజిటివిటీ కోసం. మనలో పాజిటివిటీ దూరం కాకుండా, నెగిటివ్ మనకు అంటుకోకుండా మనల్ని సేఫ్ సైడ్ పెట్టుకుంటున్నాం. ఇప్పటికన్నా తెలుసుకోండి. పడినంతకాలం పడ్డారు, అయిపోయింది. నా మోటో అయితే ఒకటే, ఏడ్చే వాళ్ళని తెగేడిపిస్తా. మనం చూసి ఏడ్చే వాళ్ళని, మనల్ని ఏడిపించే వాళ్ళని నేను తెగేడిపిస్తా. అలా ఉండండి. వాళ్ళు మనల్ని ఏడిపిస్తున్నారు కదా అని మనం ఏడుస్తూ కూర్చుంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? రైట్? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి. మీరు మారాలమ్మా, మారాలి. సరే, ఇక్కడ మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండమ్మా త్వరగా. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం? వీక్నెస్, మీరు తన చేయి దాటిపోతున్నారు, చాలా ఫియర్, చాలా భయంలో ఉన్నారండి ఈ పర్సను. మీరు తన చేయి దాటిపోతున్నారు, తన కంట్రోల్లో లేరు. పోనీ సరే పోతే పోయావులే అనుకుని వదులుకోవడానికి ఆ పర్సన్ మీరే తన వీక్నెస్, మీరే తన బలం అని ఫీల్ అవుతున్నారనమాట. మెమొరీస్, మీతో కూడిన పాస్ట్లో మీ ఇద్దరి మధ్య చాలా 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 మెమొరీస్ ఉన్నాయి. కానీ కొంతమంది విషయంలో మీకంటే ఎక్కువ తనకి మీతో మెమొరీస్ ఉన్నాయి. యు గాట్ మై పాయింట్? మళ్ళీ చెప్తున్నాను, మీకు మెమొరీస్ కంటే కూడా ఆ పర్సన్కి మీ నుంచి మెమొరీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే పాస్ట్లో ఆ పర్సన్ నుంచి మీకు చెప్పుకోదగ్గ మెమొరీస్ ఏమీ లేవు. ఎందుకంటే ఆ అవకాశం మీరెక్కడిచ్చారు? మీరే కాల్స్ చేసుకుంటూ, మీరే మెసేజ్ చేసుకుంటూ, మీరే కొట్టుకులాడుతూ, ఫోన్లు చేసుకుంటూ, బెగ్ చేసుకుంటూ, ఏడుస్తూ అసలు బీభత్సంగా చేశారు కదా. కానీ మీ నుంచి తను కేరింగు, తను ఫీలింగ్సు, ఎమోషన్సు, మాటలు, బాధ, ఏడుపు, మీ ప్లెజెంట్ మూమెంట్స్ గడిపిన ఆ సమయాలు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళుంటే ఆ టైము, అక్కడ తను కూడా చేసింది ఏం లేదు. కానీ మీకేం లేవు, చెప్పుకోవడానికి తగ్గ మెమొరీస్ ఆ పర్సన్ నుంచి ఏం లేవు. కానీ మీ నుంచి
మీ గురించి చెప్పుకోదగ్గ మెమొరీస్ ఆ పర్సన్ దగ్గర ఇన్ని ఉన్నాయన్నమాట. ఇది ఎవరికి రెజోనేట్ అవ్వాలో వాళ్ళకే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఈ పర్సను ఒట్టేసి చెప్తున్నారంట, బ్యాడ్లీ మిస్సింగ్ యూ, నిన్ను చాలా 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 ఘోరంగా మిస్ అవుతున్నాను నేను, ఒట్టేసి చెప్తున్నాను అని చెప్తున్నారు. అబ్సెషన్, ఫిదా అండి మీకు. ఈ పర్సను టోటల్లీ ఫిదా. మీరే తన వీక్నెస్, మీరే తన బలము, మీరే తన అబ్సెషను, మీతోనే మెమొరీస్ తను ఫీల్ అవుతున్నారు. భయంకరంగా మిస్ అవుతున్నారు. టు బీ ఫ్రాంక్, భయంకరంగా మిస్ అవుతున్నారు. ఫిదా మీ పర్సనాలిటీకి, మీ అందానికి, మీ ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీకి, మీ వే ఆఫ్ టాకింగ్కి, మీ వే ఆఫ్ మాటలకి, మీ డేరింగ్కి, మీ మెచ్యూరిటీ లెవెల్స్కి, అన్నిటికీ కూడా ఈ పర్సన్ ఫిదా అండి. మీ విషయంలో చాలా అబ్సెషన్గా ఉంటున్నారు. ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ మీ ఒక ముద్రని తన గుండెల మీద అట్లా పచ్చబుట్లాగా వేసేసుకొని ఉన్నారు. అంత అబ్సెషన్లో ఉన్నారనమాట ఇప్పుడు ఈ పర్సను. హార్ట్ బీట్, మీరే తన హార్ట్ బీట్ అని చెప్తున్నారు. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. మీకు ఈ పర్సన్ దూరంగా ఉన్నా కూడా మీ మెమొరీస్తో మీరు తన పక్కనే ఉన్నట్టుగా, మిమ్మల్ని గుర్తు చేసుకొని క్షణం కూడా లేదు. ఎందుకంటే అది తనకు ఒక అబ్సెషన్గా మారిపోయింది, ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే మీరు తన లైఫ్లోకి రారు అని కూడా అర్థమైపోయింది. కొంతమంది విషయంలో రారు అని కూడా అర్థమైపోయింది, కానీ మిమ్మల్ని మర్చిపోలేరు. వీళ్ళు డే డ్రీమింగ్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. అంటే కళ్ళు మూసుకుంటే ఎక్కడన్నా ఒంటరిగా వెళ్ళిపోయి, లేకపోతే నైట్ టైం అయినా, లేదా ఎక్కడికన్నా దూరంగా ఊరు చివరకు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఆ చీకట్లో ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకుంటే అలాగా చల్లగాలికి మీరు తన పక్కన కూర్చున్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఒక డే డ్రీమింగ్స్లో పగటి కళ్ళల్లో బతుకుతున్నారండి వీళ్ళు. వీళ్ళు ఏం మనుషులో నాకు అర్థం కావట్లేదు. తన హార్ట్ బీట్ మీరే అని చెప్తున్నారు, తన ఆక్సిజన్ మీరే అని చెప్తున్నారు. అబ్సెషన్లో ఉన్నారు, మీ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీరే తన వీక్నెస్ అని చెప్తున్నారు. చూద్దాం ఏం యాక్షన్ తీసుకుంటారు. ద ఎండ్ చెప్పానా, మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోయింది సిచ్యువేషను అని తను ఫీల్ అవుతున్నారు. దూరం అయిపోయారు, కానీ మీ ఆలోచనల నుంచి, మీ ఎనర్జీస్ నుంచి మాత్రం మీరు ఇక్కడ కంటిన్యూ చేయడానికి సిద్ధంగా లేరండి. ఇది కరెక్ట్ చెప్పాలంటే. మీరు ఇంట్రెస్ట్గా లేరు టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్. మీరు మూవ్ ఆన్ అయిపోయారు, కానీ ఈ పర్సన్ మాత్రం మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇంకా జీవితంలో, ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేరు. అదేదో సినిమాలో బృందావనం సినిమా అనుకుంటా, క్లైమాక్స్లో ఆ పర్సను తన లవ్వరు తనతో రోజు వచ్చి మీట్ అవుతున్నట్టు, తనతో మాట్లాడుతూ తన అచీవ్మెంట్స్, తన ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు చూడండి. అలా ఈ పర్సను మీరు మూవ్ ఆన్ చేసేసారు, మూవ్ ఆన్ అయిపోయారు, ఎండ్ చేసేసుకున్నారు ఈ పర్సన్ నుంచి. తన దృష్టిలో తన ఫీలింగ్స్ అనమాట ఎండ్ అయిపోయింది. ఇద్దరు నో కాంటాక్ట్లో ఉన్నారు, ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. కానీ ఈ పర్సను మీ నుంచి ఇప్పుడు కాదు, తను ముసలి వాళ్ళు అయిపోయే వరకు కూడా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేరు, మీ మెమోరీస్ నుంచి. అపోజింగ్, ఇక్కడ ఈ పర్సన్ మీరు ఇలా మీ ఎనర్జీ ఇది ఏంటంటే, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నా, వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు, మీరు అపోజ్ చేస్తారు. ఎందుకు అనంటే, నేను నిన్ను ఇంకా నమ్మలేను, నిన్ను ట్రస్ట్ చేయలేను, యు ఆర్ ఏ బిగ్ లయర్, నువ్వు చాలా అబద్ధాలు కోరివి, చాలా చీటర్వి అని మీరు అంటారు. మిమ్మల్ని తన ఎనర్జీస్లో కూడా, మీ ఎనర్జీస్లో కూడా తనని ఎంటర్ చేయరు అనేది తనకి అర్థమైపోయింది. ఎవరు అట్లా అర్థం చేసుకుంటారు? లిటరల్లీ పాస్ట్లో నిజంగా తప్పు చేసి వెళ్ళిన వాళ్ళే కదా అలా ఫీల్ అవుతారు. భయం ఎందుకు తప్పు చేయనప్పుడు? ఆ చనువు, ఆ మెమొరీస్ అన్నీ ఉన్నాయి నీకు. ఆ చనువు నీకు ఉన్నప్పుడు హక్కుగా వచ్చి మాట్లాడతావు. కానీ అలా మాట్లాడలేకపోతున్నావు, తలెత్తుకోలేకపోతున్నావు మీ ముందు అంటే తప్పు చేసావనే కదా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా తప్పు చేసినట్టే కదా. నీకు అంత భయం ఉంటే, భయం లేకపోతే, తప్పు చేయలేదు అని అనుకుంటే భయం లేకపోతే వచ్చి మాట్లాడు డైరెక్ట్గా మా వ్యూవర్స్ తోటి. క్రాస్ రోడ్స్, ఇక్కడ ఈ పర్సను
పర్సన్ లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ ఏదో ఉంది, మీరు కాకుండా సమ్ అదర్ సిచ్యువేషన్ ఏదో ఉంది. ఆ సిచ్యువేషను ఇట్లా క్రాస్ రోడ్స్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, క్రాస్ రోడ్స్లో ఇలా ఉన్నారు. నేను ఈ ఇది మీరు, ఇది సమ్ అదర్ సిచ్యువేషను. సో నేను ఇటు చూస్ చేసుకోవాలా, ఇలా చూస్ చేసుకోవాలా, నా పరిస్థితి ఏంటి, ఇటువైపు మీ వైపు చూస్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అని అంటే మీరు అపోజ్ చేస్తారు, మీరు డినై చేస్తారు, మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీ మనసు అలా అలా విరిచేస్తారు ఈ పర్సను. మీరు ఇప్పుడు తనకు ఎలా కనిపిస్తున్నారంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా కనపడుతున్నారనమాట. ఏం లేదు, ఇప్పుడు ఈమెయితే బాణం అయితే పట్టుకొని ఉంది వేసేసేయడానికి, మీరైతే డైరెక్ట్ పెద్ద కత్తే పట్టుకున్నారు తన దృష్టిలో. సో ఏం చేయాలి, నేను మీ దగ్గరికి రావాలంటేనా రాలేకపోతున్నారు, భయపడుతున్నారు. తనున్న సిచ్యువేషన్లో ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి అనుకుంటేనా అటు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మీ మెమోరీసు, తన వీక్నెస్, తన మెమోరీస్ అంతా మీరే. సో ఐ వాంట్ టు టేక్ వన్ మోర్ కార్డ్, పేషెన్స్. ఇంకేం చేస్తారు? అవకాశం లేనప్పుడు, అన్ని దారులు మూసుకొని పోయినప్పుడు ఓపిక పట్టక ఏం చేస్తారు? నేను నీకోసం ఎప్పటికీ కూడా వెయిట్ చేస్తూనే ఉంటాను, ఇన్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్తున్నారు. నా జీవితం అంతమైపోయే వరకు కూడా నీకోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్పారు. అంత వెయిట్ చేసే కాడికి వచ్చి కమ్యూనికేట్ చేస్తే ఒక దెబ్బ తింటారేమో. ఒక మీరు కొట్టే దెబ్బ వాళ్ళకి ఈగల దోమలు ముసినట్టే ఉంటాయి, దానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే నేను జోక్ చేస్తున్నాను, కానీ ఈ పర్సన్ చాలా బాధ పెట్టారండి పాస్ట్లో. మిమ్మల్ని చాలా 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 మెంటల్లీ హెరాస్ చేశారు, మిమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారు. ఎస్పెషల్లీ మీరు దానికి డిజర్వ్ కాదు, తను ట్రీట్ చేసిన బిహేవియర్కి మీరు డిజర్వ్ కాదు. ఇప్పుడు మీరు చాలా బోల్డ్గా తయారైపోయినారు. ఎవ్వరూ మీ ఎనర్జీస్లోకి వచ్చినా డిషమే, అంత డేరింగ్ అండ్ డాషింగ్గా మారిపోయినారు మీరు. అందుకు భయపడుతున్నారు, మిమ్మల్ని ఫేస్ చేయలేరు. మీ అంతటా మీరు కాల్ చేస్తే అసలు ఇంకా తన నెత్తిన గంగాజలమో పాలో పోసినట్టు ఫీల్ అయిపోతారనమాట. బట్ ఇట్లాంటి వాళ్ళ నెత్తిన గంగాజలం పడకూడదమ్మా, అది చాలా పవిత్రమైంది. నేను ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు, అది చాలా పవిత్రమైంది. ఎందుకు వాళ్ళ కర్మల్ని ఎందుకు కడగాల, వాళ్ళు పడాలి, అనుభవించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు పడ్డ పెయిన్ వాళ్ళకి అర్థం కావాలి, అంతే తప్ప వాళ్ళేదో ఇదైపోవాలని నేను అనట్లేదు. కానీ మీరు పడ్డ ఆత్మక్షోభ ఉంది చూడండి, అది వాళ్ళ ఆత్మ క్షోభించేటప్పుడు ఆ పెయిన్ పడుతుంది చూడండి. ఎవరికి చెప్పుకోలేక, కంట్లో నుంచి నీళ్లు రాక, రక్తం గడ్డగట్టిపోయి, రక్తమే కళ్ళలో నుంచి కారుతున్నట్టు ఎంత సఫర్ అయి ఉంటారు మీరు. ఆ సఫర్ వాళ్ళకి తెలవాలి, నేను అది అంటున్నా. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా ఎవరు చేసిన కర్మ ఎన్ని జన్మలైనా అనుభవించే తీరాలమ్మా, ఇదైతే పక్కా. మీరు క్షమించేసి వదిలేసేయండి, యూనివర్స్కి అప్పచెప్పేయండి. యూనివర్స్ తన చేతులకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సినిమా ఇంకొకలాగా ఉంటుంది. మీరు కొట్టే దెబ్బ కాదు, డివైను యూనివర్స్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఫసక్కే, ఇంకా అంతే, తిరిగి ఉండదు. అందుకే చెప్తాను, వాళ్ళని క్షమిస్తారో క్షమించరో డివైన్కి చెప్పుకొని డివైన్ చేతులకు అప్పచెప్పేసుకోండి వాళ్ళని. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. మీ ఎదుగుదలలో మీ కాన్సన్ట్రేషన్, మీ ఎనర్జీస్ పెట్టండి. ఇందాక ఒక అతను పెద్ద ఆయన మెసేజ్ పెట్టారు కదా, సో ఆయన ప్రీవియస్ ఏం జరిగింది అనేది కూడా వాయిస్ మెసేజ్ పెట్టున్నారు. కాకపోతే దాంట్లో కొన్ని తను ఆ చివరి అంచుల దాకా పోయేసి వచ్చారు. మన వీడియోస్ తనకి చాలా హీల్ చేసినాయి అని చాలా సంతోషంగా చెప్తూ వచ్చారు. ఆఫ్టర్ 2.5 years, ఇప్పుడు మీరు విన్నారు కదా ఇందాక ఫీడ్బ్యాక్, ఆఫ్టర్ 2.5 years తన వైఫ్ గురించే తను మాట్లాడింది. వైఫ్ పిల్లల్ని తీసుకొని తన పర్సనల్ అది వెళ్ళిపోయారు. 2.5 years తర్వాత ఒక మగ మనిషి, ఆడవాళ్ళే కాదండి, చాలాసార్లు చెప్తాను, ఆడవాళ్లే కాదు బాధపడేది, మగవాళ్ళకి మనసు ఉంటుంది. కాకపోతే మగవాళ్ళు ఇట్లా కంట్రోల్ చేసుకుంటారు. ఆడవాళ్ళు ఏంటంటే బ్లాస్ట్ అయిపోతారు, ఓపెన్ అయిపోతారు, కన్నీళ్ళు కాచేసి కొంతైనా తీర్చుకుంటారు. కానీ మగవాళ్ళు అలా కాదు, ఒంటరిగా కన్నీళ్ళు కారుస్తారు. వాళ్ళకి మనసే కదమ్మా, పిండేస్తుంది కదా, వాళ్ళకి బాధే కదా. కాకపోతే వాళ్ళు కంట్రోల్ చేసుకొని బయటికి హ్యాపీగా ఉన్నట్టు నలుగురిలో నటించగలరు.
సో ఈ పర్సను 2.5 ఏళ్ళు ఆ, మానసికంగా క్షోభ అంత ఘోరంగా పడ్డారంట. అదంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇందాక ఫీడ్బ్యాక్ విన్నారు కదా మీరు. సో ఆ పర్సన్ నేను వీడియోలో చెప్పాను కదా, వస్తారు అని వచ్చాడంట. ఆవిడ వచ్చారంట. తను అడగాల్సినవన్నీ అడిగేశాను నేను. నా మనసులో 80% భారం తీరిపోయింది మేడం, చాలా థ్యాంక్ యూ అని తను చాలా సంతోషంగా వాయిస్ మెసేజ్ పెట్టారు. అదే మీకు వినిపించాను. సో ఇక్కడ ఇప్పటికి కూడా మీ పర్సన్ పేషెన్సీతో నేను వెయిట్ చేస్తాను అనే చెప్తున్నారు, కానీ ఇంకా నెక్స్ట్ యాక్షన్ చూసే అవసరం లేదు. ఎందుకంటే జీవితం చర్మాంకం వరకు నీ కోసం నేను వెయిట్ చేస్తాను, నువ్వు నాకు కాంటాక్ట్ అవ్వు, నువ్వు మెసేజ్ చెయ్యి, కాల్ చెయ్యి. చెప్పాను కదా, తను ఇమాజినేషన్స్లోనే బతుకుతున్నారు. ఇమాజినేషన్స్లోనే బృందావన్ కాలనీయో సంథింగ్ ఏదో మూవీ ఉంది, దాంట్లో క్లైమాక్స్ ఉంటుంది చూడండి. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత పైకి, ఆ అబ్బాయి మంచి కెరీర్లో మంచిగా గ్రో అయ్యి ఆ అమ్మాయితో డైలీ మాట్లాడుతూ తన సోల్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది చూడండి, అట్లా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. డ్రీమ్స్లో కూడా మీ గురించి ఫీల్ అవుతూ ఉన్నారు, చాలా క్లోజ్గా మీరు ఉన్నట్టు కలలు కంటూ ఉన్నారు. ఇది వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. జీవితం అంతా వాళ్ళు సంకనాకించుకుంటారు, మీ జీవితాన్ని ఇది చేస్తారు. ఏంటో వీళ్ళు ఒక్కొక్కరి మనస్తత్వం అట్లాంటిది. ఓకే గైస్, this is all for today's reading. Hope all of you enjoy this reading guys. God bless you all. Om Namah Shivaya. Bye.